నౌవేడేస్ బిజినెసెస్ అనేవి ఏ ఏజెంట్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో నేను బిల్డ్ చేసిన ఏ ఏజెంట్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఏ ఏజెంట్ సిస్టమ్ అనేది లీడ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ కోసం డెవలప్ చేస్తాం. సో ఈ లీడ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్క్రీన్ మీద చూడండి, మీకు ఇక్కడ ఒక ఏ ఏజెంట్స్ వర్క్ ఫ్లో కనిపిస్తుంది, చూసారా? దిస్ ఇస్ కంప్లీట్లీ అవర్ ఏ ఏజెంట్ సిస్టమ్. సో ఈ ఏ ఏజెంట్ సిస్టమ్ అనేది లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్గా వర్క్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ ఎండ్ టు ఎండ్ లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని మనం ఇంటెలిజెంట్ ఇంజిన్ అంటాం. సో ఈ ఇంటెలిజెంట్ ఇంజిన్లో ఏంటి అంటే మల్టిపుల్ ఏ ఏజెంట్స్ అనేవి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఏజెంట్. సో మల్టిపుల్ ఏజెంట్స్ అనేవి కోఆర్డినేషన్తో వర్క్ చేస్తాయి. సో ఈ పర్టికులర్ ఏజెంట్ సిస్టమ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందంటే, సో సిఆర్ఎం డేటాని ఆటోమేటిక్గా అప్డేట్ చేయటం, సో అలాగే మనము వెబ్ ఫామ్స్ ఎవరైనా ఫిల్ చేస్తున్నా, లేకపోతే మనం ఏదైనా యాడ్స్ రన్ చేస్తున్నా, ఓకే, సో యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు లీడ్ ఫామ్స్ యూజ్ చేస్తాం. సో లీడ్ ఫామ్స్లో ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్, వెబ్ ఫామ్స్లో ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్, అలాగే మనకి ఏదైనా ఈమెయిల్ వచ్చినప్పుడు బిజినెస్ ఎంక్వైరీ రిలేటెడ్, ఓకే, ఆ ఈమెయిల్ చదివి అక్కడున్న ఇన్ఫర్మేషన్ని, సో ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి సిఆర్ఎంలోకి సో మన ఈ ఏ ఏజెంట్ సిస్టమ్ అనేది అప్డేట్ చేస్తుంది. అది కూడా డేటాని వ్యాలిడేట్ చేసి, సో అది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి నాకు కాదనేది వ్యాలిడేట్ చేసి క్లీన్ చేసి అప్డేట్ చేస్తుంది. సో అట్ ది సేమ్ టైం సబ్మిట్ చేసిన ఏవైతే ఫామ్స్ ఏదైతే సబ్మిట్ చేస్తారో సో వాటికి ఫాలోఅప్ మెయిల్స్ని జనరేట్ చేయటం, సో అట్ ది సేమ్ టైం డైరెక్ట్గా వచ్చినటువంటి మెయిల్స్కి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ని ఇవ్వటం, డైనమిక్ ఆన్సర్స్ ఇవ్వటం. సో ఈ పర్టికులర్ ఏ ఏజెంట్ సిస్టమ్ అనేది మనము ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి బిల్డ్ చేస్తాం. సో ఈ ఏజెంట్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఎండ్ టు ఎండ్ లీడ్ మేనేజ్మెంట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇక్కడ ఎంక్వైరీ వచ్చినప్పటి నుంచి డెమో స్లాట్స్ బుక్ చేసి షెడ్యూల్ చేసి డెమో కండక్ట్ చేసేటంత వరకు కూడా ఈ ఏజెంట్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, సో ఫాలోఅప్స్ కావచ్చు, రిప్లైస్ కావచ్చు, ఒక్కొక్క స్లాట్స్ అవైలబిలిటీ చెక్ చేయటం, స్లాట్ని రికమెండ్ చేయటం, కన్ఫర్మ్ చేస్తే స్లాట్స్ని బుక్ చేసి కన్ఫర్మ్ చేయటం, క్యాలెండర్ బుక్ చేయటం, ఫాలోఅప్ మెయిల్స్ పంపించటం, ట్రైనర్ కూడా ఒక ఫాలోఅప్ మెయిల్, సో ట్రైనర్ కూడా ఒక ఇన్ఫర్మేషన్, సో సిఆర్ఎం డేటాలో కూడా కంప్లీట్గా ఏ రోజు ఏ పర్టికులర్ డేస్లో ఎన్ని డెమో సెషన్స్ బుక్ అయినాయి, సో ఏ డేట్స్లో బుక్ అయినాయి, ఏ టైమ్స్లో డెమోస్ అనేవి బుక్ అయినాయి, సో లాస్ట్గా జరిగినటువంటి కన్వర్జేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ డైనమిక్గా డేటాని సిఆర్ఎం డేటాలో అప్డేట్ చేస్తూ సో మ్యూచువల్ ఈమెయిల్స్ని కూడా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. సో నేను ఈ పర్టికులర్ సిస్టమ్ని ప్రాక్టికల్గా ఎలా ఇది వర్క్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేద్దాం. సో గూగుల్ ఓపెన్ చేసి లెర్నర్స్ అండ్ మెంటర్స్ అని టైప్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆల్రెడీ. సో నేను ఈ పర్టికులర్ ఈ మల్టీ ఏజెంట్స్ వర్క్ ఫ్లో అనేది నేను మన వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేశాను. సో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ లెర్నర్స్ అండ్ మెంటర్స్ అనేది మీరు గూగుల్లోకి ఓపెన్ చేసిన తర్వాత మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ఇట్. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, నేను మీకు మన సిఆర్ఎం డేటా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇది గూగుల్ షీట్స్లో మనం సిఆర్ఎం డేటాను మెయింటైన్ చేస్తున్నాం ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ పర్పస్. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే ఈ సిఆర్ఎం డేటా, ఈ సిఆర్ఎం షీట్ అనేది కంప్లీట్గా బ్లాంక్ ఉంది. సో ఎప్పుడైతే ఫామ్ ఫిల్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. సో ఏ ఏజెంట్స్ అనేవి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్యాప్చర్ చేస్తారు, అది కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో మనం మన వెబ్సైట్ దగ్గరికి వెళ్దాం. సో మన వెబ్సైట్లో బుక్ ఫ్రీ డెమో అని ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఫామ్ ఫిల్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను, తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో అండ్ సెలెక్టెడ్ ఆల్ అండ్ బుక్ ఫ్రీ డెమో. ఇప్పుడు చూడండి, చూసారా అక్కడ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే ఈ సిఆర్ఎం డేటాలోకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయిపోయింది. రైట్, చూడండి. సో ఈ షీట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని చూడొచ్చు, నేమ్, ఈమెయిల్ ఐడి, సో ఫోన్ నెంబర్, ఆల్ డీటెయిల్స్. ఓకే, నేమ్, ఈమెయిల్ ఐడి, ఓకే, అండ్ ఫోన్ నెంబర్, క్రియేటెడ్ డేట్, సో అప్డేటెడ్ డేట్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఈమెయిల్ వ్యాలిడేషన్ స్టేటస్ ఓకే అని వచ్చింది. ఓకే అంటే ఆ ఈమెయిల్ ఐడి అనేది అండ్ ఈమెయిల్ డెలివరీ కూడా ఓకే అని వచ్చింది, అంటే ఈ ఈమెయిల్ ఐడి అనేది వ్యాలిడ్ అని అర్థం. ఓకే,
సో ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. ఫామ్ ఫిల్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఒక మెయిల్ వచ్చింది. ఇది వెల్కమ్ మెయిల్, ఫస్ట్ మెయిల్ అనమాట. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో మనకి ఆటోమేటిక్గా మెయిల్స్ వస్తాయి, ఫాలోఅప్ మెయిల్స్ అనేది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత, రైట్. ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, సో 3 డిఫరెంట్ మెయిల్స్ అనే ఫాలోఅప్ మెయిల్స్ నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టున్నాను. కాబట్టి సో మనకు ఫస్ట్ వెల్కమ్ మెయిల్ తర్వాత సెకండ్ ఫాలోఅప్ మెయిల్ వచ్చింది చూడండి. ఓకే, స్టిల్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి సబ్జెక్ట్తో వచ్చింది. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, రైట్. స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ సో అండ్ సో. ఓకే, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మెయిల్ అనేది 1432 అంటే 2:32కి వచ్చింది. సెకండ్ మెయిల్ అనేది 14:33 అంటే 2:33, 1 minute గ్యాప్లో వచ్చిందనమాట. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మనకి ఫస్ట్ మెయిల్ టు సెకండ్ మెయిల్ 1 minute అలా. సో మనం డేస్ని కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను ఒక మినిట్స్లో డిఫరెన్స్ పెట్టి నేను షెడ్యూల్ చేసుకున్నాను అనమాట. ఓకే, వెయిట్ చేద్దాం, థర్డ్ మెయిల్ కూడా వస్తుంది. ఓకే, థర్డ్ మెయిల్ కూడా వచ్చింది. సో ఈ థర్డ్ మెయిల్ చూడండి 14:35. ఓకే, క్లిక్ చేద్దాం. సబ్జెక్ట్ చూడొచ్చు, హౌ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్. ఓకే, రైట్. సో టెక్స్ట్ కూడా మీరు చదవచ్చు, రిలేటెడ్గానే ఉంటుంది. సో లెర్నర్స్ అండ్ మెంటర్స్ అనేది ఇనీషియల్గా మనము డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కోర్సెస్ ఎక్కువ ఆఫర్ చేసాం కాబట్టి దాని రిలేటెడ్ మనం షెడ్యూల్ చేసి పెట్టాం రైట్ నౌ. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఫోర్త్ మెయిల్ కూడా వచ్చేసింది 14:39. ఓకే, వుడ్ యూ లైక్ ఏ ఫ్రీ డెమో ఏ డిజిటల్ మార్కెటింగ్ సో అండ్ సో. ఓకే, లర్నర్స్ అండ్ మెంటర్స్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఓకే, బాడీ ఆఫ్ ది మెసేజ్ అండ్ ఆల్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ మెయిల్ 14:32 వచ్చింది, సెకండ్ మెయిల్ 14:33, థర్డ్ మెయిల్ 14:35. ఓకే, ఫస్ట్ మెయిల్ 1 minute గ్యాప్లో వచ్చింది, సెకండ్ మెయిల్ 2 minutes గ్యాప్లో వచ్చింది, థర్డ్ మెయిల్ అనేది మనకి 4 minutes గ్యాప్లో వచ్చింది. చూసారా? సో నేను అలా మనకి సెటప్ చేసి పెట్టాను కాబట్టి ఆ ఇంటర్వెల్స్లో, ఆ టైం ఇంటర్వెల్స్లో మనకి వచ్చిందనమాట ఆ మెయిల్స్ అనేవి. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఏం చూసారు? సో ఒక ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేస్తే మనకి లైక్ ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆ ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేసి సో ఫాలోఅప్ మెయిల్స్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే మనం ఒక ఫేక్ ఈమెయిల్ ఐడిని టెస్ట్ చేద్దాం. సో సిస్టమ్ దాన్ని వ్యాలిడేట్ చేసి ఏం స్టేటస్ ఇస్తుందో చూద్దాం. ఓకే, నేను ఈ ఫామ్ ఓపెన్ చేసి హాయ్ 123@gmail.com. సో 123@gmail.com ఉండవు కదా. సో లైక్ దట్ ఫామ్ని సబ్మిట్ చేస్తాను, చూద్దాం. ఇప్పుడు మనము మన సిఆర్ఎం డేటాను ఓపెన్ చేద్దాం. చూసారా, మన సిఆర్ఎం డేటా కూడా ఇమీడియట్గా అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ స్టేటస్ చూడండి, స్పామ్ ట్రాప్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను hemsundar.2511@gmail.com ఫస్ట్ ఫామ్ ఫిల్ చేశాను కదా. ఇక్కడ చూడండి ఆ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ అని చూపిస్తుంది, ఓకే అని చూపించింది కాబట్టి సో దానికి ఈమెయిల్స్ అనేవి వెళ్ళాయి అన్నమాట. ఓకే, మన సిఆర్ఎం డేటాలో కూడా సేమ్ చెక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సెకండ్ మనం 123@gmail. సో అది స్పామ్ ట్రాప్. ఓకే, చూసారా, స్పామ్ ట్రాప్ అని ఉంది కదా. సో స్పామ్ ట్రాప్ అని ఉంది కాబట్టి స్పామ్ మెయిల్స్కి ఈ సిస్టమ్ అనేది ఈమెయిల్స్ని పంపించకూడదు. కండిషన్ ఏంటి? ఓన్లీ వ్యాలిడ్ ఈమెయిల్స్ మాత్రమే మనము ఫాలోఅప్ మెయిల్స్ అనేవి మనము పంపించాలి. ఓకే, సో మనము ఇంకొక ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇంకోటి ఇచ్చి మనం చెక్ చేద్దాం. ఓకే, సో నా దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి కొన్ని ఈమెయిల్ ఐడీస్ని నేను చెక్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే, హెచ్ఆర్పి అని ఇచ్చాను, టైప్ చేస్తున్నాను, అండ్ hrpreparation@gmail.com. ఓకే, రైట్. ఓకే, సో ఫోన్ నెంబర్ అండ్ సో సబ్మిట్ చేస్తాను. చేస్తే ఇప్పుడు చూడండి, సో సిఆర్ఎంలో
మనకు డేటా అనేది అప్డేట్ అయింది. ఈమెయిల్ వ్యాలిడేషన్ ఓకే అని వచ్చింది చూడండి. ఈమెయిల్ యాడ్ వ్యాలిడేషన్ ఓకే. సో నౌ బ్యాక్ టు ద సెంట్ ఐటమ్స్. చూసారా, హెచ్ఆర్ ప్రిపరేషన్కి సెండ్ అయింది వెల్కమ్ మెయిల్. ఓకే, hemsundar.2511కి ఈ మెయిల్స్ వెళ్ళాయి. బట్ ఈ మధ్యలో ఉంది చూసారా 123@gmail, దానికి మెయిల్ అనేది సెండ్ అవ్వలేదు. అంటే మన ఏ ఏజెంట్ అనేది పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి మెయిల్ని పంపిస్తుంది. సో మీకు అర్థమైంది కదా, ఓన్లీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీస్కి మాత్రమే మెయిల్ అనేది సెండ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మెయిల్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, hrpreparation@gmail.comకి మెయిల్ వచ్చింది. చూసారా, యాజ్ లైక్ ఎర్లియర్. ఓకే, సో నౌ మనము ఇప్పుడు వరకు ఫామ్ సబ్మిషన్ చెక్ చేసాం. ఫామ్ సబ్మిషన్లో ఏంటి, సో ఫామ్ సబ్మిషన్లో మనకి ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసింది, వ్యాలిడ్ ఈమెయిల్స్కి మాత్రమే మెయిల్ వెళ్ళాలి. మెయిల్ కూడా వెళ్ళింది. సో స్పామ్ ఈమెయిల్స్కి లేకపోతే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడీస్కి మెయిల్ అనేది సెండ్ అవ్వకూడదు, సెండ్ అవ్వలేదు. సో దిస్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్. సో ఇమీడియట్గా, సో ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే సిఆర్ఎం డేటా కూడా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అప్డేట్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఇన్స్టెంట్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా మెయిల్ పంపిద్దాం. సో డైరెక్ట్గా మెయిల్ పంపించడం అంటే ఏంటి, ఫామ్ సబ్మిట్ కాకుండా ఇంకొకటి ఏంటి, మనకి ఈ ఇన్బాక్స్లోకి న్యూ ప్రాస్పెక్ట్ వస్తే ఆ న్యూ ప్రాస్పెక్ట్ను కూడా మన ఏ ఏజెంట్ అనేది రీడ్ చేసి అది బిజినెస్ రిలేటెడ్ ఈమెయిల్ అని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత, సో అది బిజినెస్ రిలేటెడ్ ఎంక్వైరీ అయితే మన సిఆర్ఎం డేటాలోకి ఇమీడియట్గా అప్డేట్ చేయాలి. సో అది వర్కౌట్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే, సో నేను నా దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి ఇంకొక ఈమెయిల్ ఐడి నుంచి పంపిస్తున్నాను. చూద్దాం హౌ ఇట్ వర్క్స్. సో నేను ఇక్కడ ఏం మ్యాటర్ రాస్తున్నానంటే, హై seen your website, I wanted to attend demo session. So demo session అంటే ఇది బిజినెస్ రిలేటెడ్ ఎంక్వైరీ కాబట్టి ఇది మనకి సిఆర్ఎం డేటాలో అప్డేట్ అవ్వాలి ఇమీడియట్గా. సో చెక్ చేద్దాం. సెంట్ ఐటెంలో చూస్తున్నాను. సెంట్ ఐటెంలో లర్నర్స్ అండ్ మెంటర్స్ సెంట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు లర్నర్స్ అండ్ మెంటర్స్కి రిసీవ్ అయిందో లేదో చూద్దాం. ఓకే, చూసారా, డిజిటల్ అడ్వర్టర్ అనే ఈమెయిల్ ఐడి నుంచి నేను పంపించిన మెసేజ్ చూడండి. ఓకే, రిసీవ్ అయింది. సో దాన్ని ఏం జరిగి ఉండాలి, సిఆర్ఎం డేటాలో అప్డేట్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, ఎస్ ఇట్స్ అప్డేటెడ్. చూసారా, ఇన్స్టెంట్గా వచ్చి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒకటి చూడండి, సోర్స్ అనే దగ్గర ఫస్ట్ 3 వెబ్ ఫామ్స్ ఉన్నాయి. ఫోర్త్ వన్ ఏమొచ్చి ఈమెయిల్ ఆటోమేషన్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, మనం డిజిటల్ అడ్వర్టర్ అనే దాన్ని డైరెక్ట్గా ఈమెయిల్ పంపించి అట్ ది సేమ్ టైం అక్కడ మనం ఏ మెసేజ్ రాసాం ఆ మెసేజ్ కూడా ఇక్కడ మనకి చూసినట్లయితే ఆ మెసేజ్ కూడా యాజ్ టీజ్గా మెయిల్ బాడీలో ఉన్నటువంటి మెసేజ్ కూడా అప్డేట్ అయింది. ఓకే, సో మన ఏ ఏజెంట్ ఆ మెసేజ్ని చదివి అది బిజినెస్ ఎంక్వైరీ అని అర్థం చేసుకున్న తర్వాత ఆ ఎవరి డీటెయిల్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, క్రియేటెడ్ డేట్ను కూడా, అంటే ఏ పర్టికులర్ డేట్ టైంను కూడా అప్డేట్ చేస్తుంది. సో ప్రతి దగ్గర చూడండి మీకు అప్డేటెడ్ టైం ఉంటుంది. ఏంటి, క్రియేటెడ్ డేట్ ఉంటుంది, అప్డేటెడ్ డేట్ ఉంటుంది. సో లేటెస్ట్ అప్డేట్స్, అలాగే లేటెస్ట్ మెసేజ్ అంటే ఏంటి, ఏదైతే మనకు మెయిల్ వచ్చిందో, ఓకే, ఆ మెయిల్లో ఏదైతే ఉందో ఆ లేటెస్ట్, ఓకే, ఒక 10 మెయిల్స్ ఉన్నాయనుకోండి, 10th మెయిల్లో ఏ మెసేజ్ ఉందో ఆ లేటెస్ట్ మెసేజ్ కూడా మనం ఇక్కడ సిఆర్ఎం డేటాలో చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం వెబ్ ఫామ్ సబ్మిషన్, సో అలాగే డైరెక్ట్ మెయిల్, సో సిఆర్ఎం డేటాలోకి ఇన్స్టెంట్గా అప్డేట్ అవ్వడం, సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి వ్యాలిడా కాదనేది వ్యాలిడేట్ చేయడం, సో వ్యాలిడ్ ఈమెయిల్స్కి మాత్రమే రెస్పాండ్ అవ్వటం, అంటే ఫాలోఅప్ మెయిల్స్ని షెడ్యూల్ చేయడం, అలాగే ఫాలోఅప్ మెయిల్స్ కూడా ఒక టైం ఇంటర్వెల్లో 1 after 1. సో నేను 1 minute, 2 minutes, 4 minutes అలా డిఫరెన్స్ పెట్టుకున్నాను కాబట్టి ఆ పర్టికులర్ ఇంటర్వెల్ టైమ్స్లో ఈమెయిల్స్ అనేవి వచ్చాయి. సో తర్వాత ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఫర్దర్గా మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే, మనకి ఫాలోఅప్ మెయిల్స్ మధ్యలో ఎవరైనా రెస్పాండ్ అయితే, ఇప్పుడు 2nd, 3rd మెయిల్ తర్వాత రెస్పాండ్ అయితే ఫర్దర్ ఏవైతే ఫాలోఅప్ మెయిల్స్ మనం షెడ్యూల్ చేస్తున్నామో అవి ఆటోమేటిక్గా ఆగిపోవాలి. సో అది పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఫామ్ ఫిల్ చేస్తాను. ఎందుకంటే మనకి ఫాలోఅప్ మెయిల్స్ అనేవి ఫస్ట్ వెల్కమ్ మెయిల్, తర్వాత 3 ఫాలోఅప్ మెయిల్స్ రావాలి. ఈ ఫాలోఅప్ మెయిల్స్ ఇన్ బిట్వీన్ మనం ఒక మెసేజ్ని ఒక రిప్లై ఇస్తాము. ఆ రిప్లైకి మనకి ఈ పర్టికులర్ మెయిల్ అనేది ఆగిపోవాలి. అట్ ది సేమ్ టైం మనకి ఏ కన్వర్జేషన్ ఎలా ఉండబోతుందో కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో నేను మళ్ళీ వెబ్సైట్ విజిట్ చేస్తున్నాను. ఇక్కడ అగైన్ మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను ఫామ్, నా నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత సో కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసి ఫామ్ని సబ్మిట్ చేస్తాను.
ఓకే, సో ఈ ప్రాసెస్ ఎందుకు అంటే, సో ఇన్ బిట్వీన్ మన ఫాలోఅప్స్ మధ్యలో ఏదైనా రిప్లై వస్తే మెయిల్స్ అనేవి ఫర్దర్ ఫాలోఅప్స్ అనేవి స్టాప్ అయిపోవాలి ఆటోమేటిక్గా. సో అది మన ఏజెంట్ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుందా లేదనేది మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, వెయిట్ ఫర్ ది ఫస్ట్ మెసేజ్. ఫస్ట్ ఈమెయిల్ వెల్కమ్ మెయిల్ రావాలి, దెన్ వీ విల్ లుక్ ఇన్ టు దాట్. ఓకే, సో నాకు ఫస్ట్ ఈమెయిల్ వచ్చింది వెల్కమ్ మెయిల్. సో దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను రిప్లై చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇది ట్రై చేయొచ్చండి, బట్ ఏంటంటే 1 minute to 2 minutes గ్యాప్లో ఉంది కాబట్టి మీరు సెండ్ చేసేది సెకండ్ మెయిల్ ట్రిగ్గర్ అవ్వకముందే అది రీచ్ అవ్వాలి. అప్పుడే మనకి ఫ్లో అనేది ఆగుతుంది, లేకపోతే ఆ మెయిల్ వచ్చేస్తుంది, ఫర్దర్గా ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెయిల్ రిసీవ్ అయింది వెల్కమ్ మెయిల్. నేను వెల్కమ్ మెయిల్కి నేను రెస్పాండ్ అయ్యాను. ఇప్పుడు మనకి ఏం రావాలి అంటే ఫర్దర్గా ఉన్న 3 ఫాలోఅప్స్ రాకూడదు. ఇన్ బిట్వీన్ మనం పంపించినటువంటి మనం ఏదైతే రిప్లై ఇచ్చాం దానికి సో రెస్పాండ్ అవ్వాలి, అంటే మనకి రిప్లై రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి రెస్పాన్స్ వచ్చింది. నేనేమి ఇచ్చాను వెల్కమ్ మెయిల్కి, నేనేం రిప్లై ఇచ్చాను? సో ఫస్ట్ వచ్చిన వెల్కమ్ మెయిల్కి నేను రిప్లై ఇచ్చాను. ఏంటది? ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ కోర్స్, అంటే కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి. సో ఇక్కడ నాకు వచ్చిన రిప్లై వచ్చింది చూడండి. థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ స్కిల్స్ అండ్ సో. అండ్ ఇక్కడ చదవండి. ఈ కంప్లీట్ బాడీ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఏదైతే కోర్స్ మనం ఆఫర్ చేస్తున్నామో దాని రిలేటెడ్ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రిప్లై చేస్తున్నాను అనమాట. ఐ వాంటెడ్ టు నో అబౌట్ ఫీ డీటెయిల్స్. ఓకే, సో ఫీ డీటెయిల్స్ రిలేటెడ్ మెయిల్ మాత్రమే మనకి రావాలి. సో దెన్ ద ఏజెంట్స్ ఆర్ వర్కింగ్ పర్ఫెక్ట్. ఓకే, చూద్దాం. ఓకే, రిప్లై వచ్చింది, చూద్దాం. చూడండి, ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఫీ డీటెయిల్స్, రైట్? ఓకే, ఇక్కడ చూడండి. సో థ్యాంక్స్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ సో. ఓకే, పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 25,000. ఓకే, గ్రూప్ లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 12,999. ఓకే, సో అండ్ సో. ఓకే, సో మన ఏ ఏజెంట్ ఎంతవరకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో మనం లర్నర్స్ అండ్ మెంటర్స్ మన వెబ్సైట్కి వచ్చాం. సో చూద్దాం వెబ్సైట్లో ఏమున్నాయి. ఇప్పుడు చూసారా, పర్సనల్ మెంటరింగ్ ఓకే 25,000, గ్రూప్ ట్రైనింగ్ 12,000, ఓకే రికార్డెడ్ క్లాసెస్ 5,999 రూపీస్. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ అమౌంట్ ఉందా లేదా? సో దిస్ ఈస్ అవర్ ఏజెంట్స్ ఆర్ వర్కింగ్ ఫైన్, పర్ఫెక్ట్. సో మనం అడుగుతున్న క్వశ్చన్కి కరెక్ట్గా ఏది కావాలో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుందన్నమాట. సో ఇంకోటి అడుగుదాం, వాట్ అబౌట్ సిలబస్ అండ్ టూల్స్? ఓకే, సో నౌ టూల్స్ సెండ్ చేశాను. ఇప్పుడు నాకు రాబోయే రిప్లై ఎలా ఉండాలంటే ఓన్లీ సిలబస్ అండ్ టూల్స్ కోసం మాత్రమే ఉండాలి ఆ పర్టికులర్ మెయిల్ అనేది. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు దిస్ అబౌట్ సిలబస్ అండ్ టూల్స్, రైట్? ఇక్కడ చూడండి సిలబస్, ఓకే ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే సిలబస్లో, ఓకే అండ్ టూల్స్ కూడా ఉన్నాయి అక్కడ చూడండి, ChatGPT అండ్ సో ఆన్. ఓకే, నా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈజ్ దిస్ ఆన్లైన్ మోడ్ ఆర్ ఆఫ్లైన్ మోడ్? ఆఫ్లైన్ టూ. ఓకే, ఇప్పుడు రాబోయే రిప్లై ఎలా ఉండాలి? సో అది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోసం మాత్రమే మాట్లాడాలి, ఎనీ అదర్ డీటెయిల్స్ ఉండకూడదు. ఓకే, మెయిల్ వచ్చింది, చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ డిజిటల్ మార్కెటింగ్ సో అండ్ సో, రైట్? ఓకే ఓకే, ఇక్కడ చూసారా కండక్టెడ్ ఫుల్లీ ఆన్లైన్, ఫ్లెక్సిబుల్ మోడ్స్ చూడండి ఇక్కడ. ఓకే, ఫ్రమ్ ఎనీవేర్ గెటింగ్ టు సో అండ్ సో. ఓకే, ఈ మెయిల్లో చూడండి మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటుగా ప్రతి మెయిల్లో కూడా ఎక్కడో ఒక దగ్గర డెమో కోసం మాట్లాడుతుంది. ఓకే, సో డెమో ఒకసారి డెమో సెషన్ తీసుకోండి, లేకపోతే డెమో సెషన్ మీరు బుక్ చేసుకోండి. చూసారా, ఒక డెమోని అటెండ్ చేయండి అని చెప్పేసి. సో ఇండైరెక్ట్గా ప్రతి మెయిల్లో డెమో కోసం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో మనకి పిచ్ చేస్తుంది ఏంటి అంటే డెమోని అటెండ్ అవ్వమని చెప్పి. ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్లో చూడండి ఎక్కడో దగ్గర మీకు కనిపిస్తుందా ఆ వర్డ్ అనేది. ఓకే, వుడ్ యు లైక్ టు మీ హెల్ప్ టు డెమో సెషన్? ఓకే, సో మన ఏ ఏజెంట్స్కి మనము
ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నామంటే సో రిప్లై ఇస్తూనే డెమో సెషన్కి ఒక స్లాట్ని వాళ్ళు బుక్ చేసుకునేటట్టు పుష్. సో ఎనీ ప్రమోషనల్ మెయిల్స్ ఎలా ఉంటాయి మనకి, సో ఒక డెమోని అటెండ్ అవ్వండి, లేకపోతే మా ప్రొడక్ట్ శాంపుల్ ఒకసారి ట్రై చేయండి, ఇలా ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ మంది ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇప్పుడు నేను డెమో కావాలని చెప్పి నేను మెయిల్ రాస్తున్నాను. ఓకే, ఎస్ ప్లీజ్ అరేంజ్ డెమో సెషన్. ఓకే, రైట్, సెండ్ చేశాను. లెట్స్ వెయిట్ ఫర్ ది రిప్లై. ఓకే, రిసీవ్డ్ ద ఈమెయిల్. ఓకే, నౌ లుక్ అట్ దిస్. నేను డెమో సెషన్ అడిగాను. సో నాకు వచ్చిన ఈమెయిల్ రిప్లై ఏంటి అంటే, ప్లీజ్ చూస్ వన్ ఆఫ్ ది అవైలబుల్ డెమో స్లాట్స్ బిలో. ఓకే, చూడండి ఇక్కడ ఫ్రైడే 5th June 10 AM, ఫ్రైడే 5th June 2 PM, మండే 8th June 10 AM, మండే 8th June 2 PM, ట్యూస్డే 9th June 10 AM. ఇవి అవైలబుల్ స్లాట్స్. ఇక్కడ చూడండి ఫ్రైడేకి మండేకి మధ్యలో సాటర్డే సండే డెమో సెషన్స్ మనము ఇవ్వము కాబట్టి ఏఏ సిస్టమ్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంది. సో మనము దీన్ని ఒక ప్రాంప్ట్ రూపంలో మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, దాన్ని బేస్ చేసుకొని రెస్పాండ్ అవుతాడు డైనమిక్గా. అండ్ మీకు ఇంకోటి చూపించాలి. సో నేను నా స్లాట్ ఏ పర్టికులర్ డేట్ అండ్ టైంలో కావాలనేది నేను బుక్ చేసుకోక ముందు నేను మీకు ఇక్కడ నా క్యాలెండర్ చూపిస్తున్నాను చూడండి. సో లుక్ అట్ దిస్ క్యాలెండర్ చూడండి. సో నా క్యాలెండర్లో అన్నీ కూడా బ్లాంక్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను రిప్లై ఏమి ఇస్తున్నాను అంటే ఫ్రై 10 AM ఇస్తాను. ఓకే, ఫ్రై 10 AM. ఓకే, సెండ్. ఓకే, ఇక్కడ ఒక విషయం చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్లాట్స్ ఏవైతే అవైలబుల్ స్లాట్స్లో ఫుల్ కంప్లీట్ సెంటెన్స్ ఉంది. ఫ్రైడే 5th June 2026. ఓకే, టైం 2 PM 10 AM అని ఉంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, షార్ట్కట్లో FRI 10 AM అని ఇచ్చాను. కంప్లీట్గా ఫ్రైడే డేట్ ఇయర్ ఏం మెన్షన్ చేయట్లేదు. సో మనం షార్ట్కట్లో ఇచ్చినా కానీ మన ఏజెంట్స్ అనేవి దాన్ని అర్థం చేసుకొని మనకి వచ్చే రిప్లై చూడండి. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, రిప్లై వచ్చింది చూసారా. నేను ఫ్రైడే 10 AM అని అడిగాను. ఓకే, షార్ట్కట్లో ఫ్రైడే 5th June 10 AM. సో మన ఏజెంట్ అనేది నేను ఇచ్చినటువంటి షార్ట్కట్ని కూడా అర్థం చేసుకుని నాకు స్లాట్ని సక్సెస్ఫుల్గా బుక్ చేసింది. సో ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చింది, యువర్ డెమో హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ షెడ్యూల్డ్ సో అండ్ సో డే టు టైము. అలాగే ఇక్కడ చూసినట్లయితే జాయిన్ డెమో అంటే డెమో లింక్ను కూడా ఏదైతే వీడియో లింక్ గూగుల్ మీట్ లింక్ ఉంటుందో అది కూడా మనకి అటాచ్ చేసి పంపించింది. అండ్ క్యాలెండర్లో చూడండి, ప్రీవియస్లీ క్యాలెండర్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రైడే రోజు బ్లాంక్ ఉంది. బట్ ఎప్పుడైతే మెయిల్ వచ్చిందో ఇమీడియట్గా నా క్యాలెండర్లో కూడా బ్లాక్ అయిపోయింది. సో ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ నాకు స్లాట్ని కన్ఫర్మ్ చేస్తూనే నాకు లింక్ పంపిస్తూ డెమో లింక్, ఓకే, అట్ ది సేమ్ టైం నాకు క్యాలెండర్ కూడా బ్లాక్ చేసేసింది. ఇట్స్ కంప్లీట్లీ డైనమిక్ యాక్టివిటీ. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు నేను ఇంకో రిప్లై ఇస్తున్నాను టెస్ట్ చేయడానికి. ఓకే, సో మనకి ఏ ఏజెంట్స్ అనేవి డూప్లికేట్ని అవాయిడ్ చేస్తా లేదో చెక్ చేద్దాం. నేనేం అడుగుతున్నాను, ప్లీజ్ ప్లాన్ డెమో సెషన్ ఆన్ మండే. నేను ఆల్రెడీ ఒక డెమో సెషన్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది, బట్ నేను ఇంకొక డెమో సెషన్ అడుగుతున్నాను. ఓకే, చూద్దాం. ఓకే, రిప్లై వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి ఏమిచ్చింది మనకి రిప్లై, హలో హేమసుందర్, యువర్ డెమో సెషన్ ఈజ్ ఆల్రెడీ షెడ్యూల్డ్. ఓకే, ఎగ్జిస్టింగ్ డెమో డీటెయిల్స్ ఫ్రైడే 5th June 2026 టైం 10 AM. ప్లీజ్ అటెండ్ ద ఆల్రెడీ షెడ్యూల్డ్ సెషన్, ఓన్లీ one active demo, so and so. Okay, so this is completely okay. మీరు కూడా ప్రాక్టికల్గా చెక్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఈ సిస్టమ్ మొత్తం కూడా మన ఏజెంట్స్ అనేవి హ్యాండిల్ చేస్తున్నాయి. డైనమిక్ రిప్లైస్, డైనమిక్ టెక్స్ట్. ఓకే, అట్ ది సేమ్ టైం ట్రైనర్కి కూడా అలర్ట్ వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ట్రైనర్కి కూడా ఒక మెయిల్ అనేది వచ్చేసింది. సో ఎప్పుడైతే స్లాట్ బుక్ అయిపోతుందో ఇక్కడ హలో ట్రైనర్, ఏ న్యూ డెమో సెషన్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ సక్సెస్ఫుల్లీ, స్టూడెంట్ నేమ్ హేమసుందర్ జోగి, ఈమెయిల్ ఐడి సో అండ్ సో, సెలెక్టెడ్ డెమో స్లాట్ సో అండ్ సో, టైమ్, గూగుల్ మీట్ లింక్.
ఓకే, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ కూడా అయిపోవచ్చు. ఓకే, కమింగ్ టు ద సిఆర్ఎం, ఏదైతే మనకి మెయిల్ కన్వర్జేషన్ జరిగిందో అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ అంటే లేటెస్ట్గా నేను మండే 10 AM అడిగాను. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ రికార్డ్ అయింది. అండ్ డెమో స్టేటస్, డెమో షెడ్యూల్డ్, ఏ రోజు, డేట్, టైము, ఓకే, అలాగే డెమో బుక్ చేసిన డేటు టైం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, డెమో షెడ్యూల్ అయిన డేటు అండ్ టైం కాకుండా ఏ పర్టికులర్ టైంలో ఆ ఇండివిజువల్ బ్లాక్ అంటే ఏ పర్టికులర్ టైంలో రిక్వెస్ట్ ఇచ్చారు, మెయిల్ పంపించారు కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి, 26, ఓకే, June 4th, ఓకే, 15 అంటే 3:14:31 seconds, అంటే 3:14 సో ప్రిసిజన్ అంటే పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి అప్డేట్ చేస్తుంది సిఆర్ఎంలో. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఫర్ ది టెస్ట్ ట్రయల్ ఇంకోటి చెక్ చేద్దాం. ఇంకొక ఈమెయిల్ ఐడితో చెక్ చేద్దాం. ఓకే, రైట్, నాకు ఒక రిప్లై ఇచ్చింది. ఓకే, సో నేనేమి ఇచ్చాను, ఐ వాంటెడ్ టు అటెండ్ డెమోన్స్ట్రేషన్ అని ఇస్తే మనకి అవైలబుల్ స్లాట్స్ అనేవి పంపించింది. సో ఓకే, రైట్, ఫ్రైడే, సో ఆల్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా అవి. సో రిక్వెస్టింగ్ స్లాట్స్ అండ్ ఆల్. ఇప్పుడు నేను రిప్లై అడుగుతున్నాను. సో ఈ పర్టికులర్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన ఏజెంట్స్ అనేవి ఎలా ఇంకా బియాండ్ ద లిమిట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది, వాటి యొక్క డైనమిక్ లేదా ఇంటెలిజెంట్ ఓకే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో నేను మీకు ప్రూవ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి స్లాట్ టైమింగ్స్ ఓకే డేస్ కాకుండా బియాండ్ ద అడుగుతాను అనమాట. అక్కడ ఏదైతే ఉండదో అది అడుగుదాం. సో ఐ నీడ్ ఆన్ ఫ్రైడే 2 PM. యాక్చువల్లీ మనకున్న స్లాట్స్ ఏంటి, 10 AM, ఓకే, 2 PM. ఫ్రైడే రోజు మనకి ఏముంది, ఫ్రైడే 10 AM ఉంది, ఫ్రైడే 2 PM. ఈ 2 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని ఇచ్చింది, మనకి రిప్లై వచ్చింది. బట్ నేను అడుగుతుంది ఏంటి, ఫ్రైడే 12 PM కావాలని అడుగుతున్నాను. సో మనకి ఏజెంట్ ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం. రిప్లై వచ్చిందండి, లెట్స్ లుక్ ఇన్ టు దిస్. ఓకే, చూసారా, ఇక్కడ ఒక రిప్లై వచ్చింది, హలో HR ప్రిపరేషన్ ద రిక్వెస్టెడ్. ఓకే, నేను అడిగింది ఏంటి, ఫ్రైడే 12 PM అని అడిగాను. ఓకే, నాకు ఏం రిప్లై వచ్చింది, ద రిక్వెస్టెడ్ టైమ్ ఈజ్ కరెంట్లీ అన్అవైలబుల్, డెమో సెషన్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఫర్ మండే టు ఫ్రైడే ఫాలోయింగ్ టైమ్ 10 AM కోటి 2 PM కోటి ఉంటాయి, రిక్వెస్టింగ్ యూ టు చూస్ వన్ ఆఫ్ ది అవైలబుల్ స్లాట్స్. ఓకే, సో బియాండ్ ద లిమిట్స్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను అనమాట. అదేంటంటే మనము టైంని అడిగాం కదా, ఇప్పుడు ఐ విల్ ఆస్క్ సంథింగ్ డిఫరెంట్. కెన్ అరేంజ్ ఆన్ సాటర్డే. యాక్చువల్లీ అవైలబుల్ స్లాట్స్లో సాటర్డే సండే లేదు, బట్ నేను సాటర్డే కోసం అడుగుతున్నా. సో మనకి ఏం రెస్పాండ్ అవుతుందో చూద్దాం. రైట్, రిసీవ్డ్ మెయిల్. ఇక్కడ చూడండి, ద రిక్వెస్టెడ్ టైమింగ్ ఈజ్ కరెంట్లీ అన్అవైలబుల్. ఓకే, సో మనం ఏదైతే అవైలబుల్ స్లాట్స్ కాకుండా డిఫరెంట్గా అడిగామంటే మనకి ఎలా రెస్పాండ్ అవుతుందంటే ఆ పర్టికులర్ స్లాట్స్ అనేది అవైలబుల్ లేవు, ఓకే, ఉన్న స్లాట్స్లోనే బుక్ చేసుకోండి అని చెప్పి మనకు రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒక రిప్లై ఇస్తున్నాను, దెన్ ఐఎమ్ ఓకే విత్ సో అండ్ సో డే అండ్ టైం. ఇప్పుడు మనకి ఏం రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. ఓకే, మండే రోజు చూడండి నా క్యాలెండర్ మొత్తం బ్లాంక్ ఉంది. ఓకే, దెన్ లెట్స్ లుక్ ఇన్ టు దిస్. రిప్లై వచ్చిందండి, లెట్స్ లుక్ ఇన్ టు ద రిప్లై. ఓకే, దెన్ ఓకే, సో నేను ఏం అడిగాను, మండే 10 AM షార్ట్ కట్లోనే అడిగాను. సో ఏం చేసింది, మండే 10 AMకి స్లాట్ అనేది కన్ఫర్మ్ చేసింది. ఓకే, సో నాకు మీటింగ్ లింక్ కూడా వచ్చేసింది, నేను డైరెక్ట్గా సో ఆ పర్టికులర్ టైంలో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, దిస్ ఇస్ గూగుల్ మీట్ లింక్.
సో ఇవంతా కూడా డైనమిక్గా జనరేట్ చేస్తుంది. సో ఒక్కసారి మనము ఏని బిల్డ్ చేసి వదిలేస్తే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ కంటిన్యూ అయిపోతుంది. చూసారా, మండే రోజు 10 AM స్లాట్ అనేది బుక్ అయింది. ప్రీవియస్ నేను చూపించినప్పుడు బ్లాంక్ ఉంది. సో ఒక్కసారి మనకి ఆ స్లాట్ కన్ఫర్మ్ అయిపోతే మనకు క్యాలెండర్ కూడా బ్లాక్ అయిపోతుంది. అలాగే మనకి సిఆర్ఎం డేటాలో కూడా అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ మెసేజ్ ఏదైతే ఉంది ఈమెయిల్లో కమ్యూనికేషన్, అది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఎమ్ ఓకే విత్ మండే 10 AM, ఓకే సో అండ్ సో. అండ్ చూడండి, డెమో స్టేటస్ షెడ్యూల్డ్ అని ఉంది. ఓకే, సో డెమో డేట్ ఉంది మండే 8th June. అలాగే డెమో బుక్ చేసిన టైము డేట్ అది కూడా అప్డేట్ అయిపోయింది. ఇన్ కేస్ మనకి ఈ సిఆర్ఎంలో ఒక 100 మంది ఉన్నారనుకోండి, సో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు, ఎంతమంది డెమో షెడ్యూల్ చేసుకున్నారు, ఆ డెమో షెడ్యూల్ చేసుకున్నటువంటి లిస్ట్లో ఏ డేట్లో ఎంతమంది బ్లాక్ చేసుకున్నారు, ఏ పర్టికులర్ టైంలో ఎంతమంది బ్లాక్ చేసుకున్నారు అనేది కూడా మనం ఫిల్టర్ చేసి మన డేటాని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఏజెంట్స్ అనేవి ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ని, ఈ లీడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సిస్టమ్ని ఎండ్ టు ఎండ్ ఈ ఏజెంట్సే హ్యాండిల్ చేస్తాయి. సో దీంట్లో మనము హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ట్రైనర్ కూడా మెయిల్ కమ్యూనికేషన్ వచ్చింది. హలో ట్రైనర్, ఓకే హెచ్ఆర్ ప్రిపరేషన్ సో అండ్ సో, స్టూడెంట్ నేము, మండే 8th 10 AM స్లాట్ బుక్ అయింది, గూగుల్ మీట్ లింక్, యూ కెన్ జాయిన్. దిస్ ఈస్ ద గూగుల్ మీట్ లింక్. సో కావాలంటే ఇంకొక ఫైనల్ చెక్ నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నానండి. సో ప్లీజ్ ప్లాన్ ఆన్ ఫ్రైడే 2 PM అని అడుగుతున్నాను. సో మనకి ఏం రిప్లై వస్తుంది రావాలి, ఒకవేళ ఏజెంట్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నా లేదని చెక్ చేయాలంటే, సో మీ డెమో ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది, సో అండ్ సో డేట్లో ఆల్రెడీ ఉంది, అటెండ్ అవ్వండి అని చెప్పి రిప్లై రావాలి. అది వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, హలో హెచ్ఆర్ ప్రిపరేషన్, యువర్ డెమో సెషన్ ఈజ్ ఆల్రెడీ షెడ్యూల్డ్, రైట్. నేను ఫ్రైడే 12 PMకి అడిగాను, బట్ నాకు మండే ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది. సో డూప్లికేట్ అనేది జరగదు. సో ఏజెంట్స్ అనేవి క్రాస్ చెక్ చేస్తాయి. ఓకే, సిఆర్ఎం డేటాలో కానీ క్యాలెండర్లో కానీ చెక్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్ ఫస్ట్ టైం అడుగుతుంటే మాత్రమే బ్లాక్ చేస్తాయి, అది కూడా అవైలబిలిటీని బట్టే బ్లాక్ చేస్తాయి. ఓకే, కన్ఫర్మ్ చేస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఇంటెలిజెంట్ ఇంజిన్. సో ఈ ఇంటెలిజెంట్ ఇంజిన్ అనేది మల్టిపుల్ ఏజెంట్స్తో వర్క్ చేస్తుంది. ఈ ఏజెంట్స్ లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి కొన్ని డైనమిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే, జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే సిఆర్ఎం సిస్టమ్ని ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది. సో సిఆర్ఎం సిస్టమ్ని జనరల్గా ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్న డేటాని వ్యాలిడేట్ చేసి క్లీన్ చేసి మనం సిఆర్ఎం సిస్టంలోకి అప్డేట్ చేస్తాం. బట్ ఇక్కడ మన మల్టీ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే, సో ఒక్కసారి మనకి ఫామ్ సబ్మిట్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లీడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, రిమైనింగ్ డీటెయిల్స్ వ్యాలిడేట్ చేసి సో డేటాని క్లీన్ చేసి అప్లోడ్ చేస్తుంది సిఆర్ఎం డేటాలోకి. అట్ ది సేమ్ టైం మనకి ఇన్బాక్స్లోకి, అంటే ఎవరైనా ప్రాస్పెక్ట్ లేకపోతే కస్టమర్ ఒక ఈమెయిల్ని పంపించినట్లయితే, సో ఆ ఈమెయిల్ ఐడిని బట్టి సో అతను ఎగ్జిస్టింగ్ కస్టమరా లేకపోతే న్యూ ప్రాస్పెక్ట్ అనేది అనలైజ్ చేసి రీడ్ చేసి, ఒకవేళ న్యూ ప్రాస్పెక్ట్ అయితే సో అక్కడ ఆ ఈమెయిల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని క్యాప్చర్ చేసి సిఆర్ఎంకి అప్డేట్ చేస్తుంది. సో జనరల్గా మనకు వచ్చిన ఈమెయిల్స్ని మనం ఇగ్నోర్ చేస్తుంటాం. ఇగ్నోర్ చేయడం అంటే సమ్ టైమ్స్ మనం రిప్లైస్ ఇవ్వటం, వచ్చిన రెస్పాన్స్ని మనం దాన్ని బట్టి రిప్లై ఇస్తూ ఉంటాం. బట్ అది ఫ్యూచర్లో చాలా వాల్యుబుల్ లీడ్ అవ్వచ్చు. సో మనం సిఆర్ఎం డేటాలో అప్డేట్ చేయడం అనేది మర్చిపోవచ్చు. బట్ అవర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మన ఏజెంట్స్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆటోమేటిక్గా సిఆర్ఎం డేటాలో అప్డేట్ చేసేస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ ద స్టేటస్ విత్ లాస్ట్ ఈమెయిల్ మెసేజ్తో పాటుగా. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సేల్స్ పీపుల్ లేకపోతే మార్కెటింగ్ పీపుల్, సో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో లేకపోతే ఇన్బాక్స్లో ఎక్కువ మెయిల్స్ ఉన్నప్పుడు స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవర్ ఏజెంట్స్ మెయిల్ రావటంనే వెంటనే స్కాన్ చేసి అర్థం చేసుకొని సిఆర్ఎం సిస్టంలోకి డేటాని
ఓకే ఇంపోర్ట్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద గ్రేట్ ఫీచర్. అండ్ మోర్ ఓవర్ ఇంకొక గ్రేట్ డైనమిక్ ఫీచర్ ఏంటి అంటే, సో ప్రతి ఈమెయిల్కి కూడా అకార్డింగ్ టు ద మెయిల్, సో ఆ మెయిల్లో ఏ కాంటెక్స్ట్ ఉంది, ఓకే ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు దాన్ని అర్థం చేసుకొని డైనమిక్గా రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఒక క్వశ్చన్ ఉంటే ఇంకొక ఆన్సర్ ఇవ్వడం అనేది ఉండదు. సో ఒక మెయిల్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్కి ఇచ్చే రిప్లై కూడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాక్యురసీ మెయింటైన్ చేస్తూ డైనమిక్గా రిప్లైస్ అనేవి జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ కస్టమర్ని లేదా ప్రాస్పెక్ట్ని ఎంగేజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం టర్న్ అరౌండ్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే వచ్చిన మెయిల్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 1 minute 2 minutesలోనే ఇన్స్టెంట్గా రిప్లై ఇవ్వడం, అది కూడా సూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురసీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ గ్రేట్ డైనమిక్ ఫీచర్. అండ్ సో ఇచ్చే ప్రతి రిప్లైలో కూడా, సో ఫాలోఅప్ మెయిల్స్ కావచ్చు లేకపోతే మనకు వచ్చే మెయిల్స్కి రిప్లై ఇవ్వడంలో కానీ, సో అవర్ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే కాల్ టు యాక్షన్, సిటిఎస్ని ప్రాపర్ సిటిఎస్ని మెయింటైన్ చేయటం, సో అలాగే టర్న్ అవుట్ అనేది ఎక్కువ ఉండేటట్టు సో ఫాలోఅప్ చేయటం. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఈ సిస్టమ్ను మనం ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే డెమో సెషన్స్ అనేవి అటెండ్ అయ్యేటట్టు చూడటం ఈ లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్లో మీరు చూసినట్లయితే డెమో సెషన్ అటెండ్ అవ్వాలన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొంచెం ఓకే ప్రొఫెషనల్గా పుష్ చేస్తుంది అనమాట. ఇఫ్ ద పర్సన్ ఈజ్ విల్లింగ్ టు అటెండ్ ద డెమో సెషన్, సో మన ఈ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్, సో అతను డెమోన్స్ట్రేషన్ అడుగుతున్నాడా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడా అనేది అనలైజ్ చేసి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఇన్ కేస్ డెమోన్స్ట్రేషన్ కావాలని ఒక వాళ్ళ మెయిల్లో మెన్షన్ చేస్తే ఇమీడియట్గా సో డైనమిక్గా అక్కడ డెమో స్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవల్యూట్ చేసి ఓకే పాజిబుల్ స్లాట్స్ లేకపోతే అవైలబుల్ స్లాట్స్ టైమింగ్స్ని చెక్ చేసి ఒక స్లాట్ని సో గ్రూప్ ఆఫ్ స్లాట్స్ రికమెండ్ చేయటం, దాంట్లో ఏదైతే స్లాట్ని పిక్ చేసుకుంటారో అది కూడా షార్ట్ కట్, ఫ్రైడేని ఎఫ్ఆర్ఐ, మండేని ఎంఓఎన్ కంప్లీట్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండా డేట్ మంత్ డేస్ అవి ఏం లేకుండా షార్ట్ కట్లు ఇచ్చినా కానీ ఏ ఏజెంట్ దాన్ని అర్థం చేసుకొని ఆ పర్టికులర్ డేని ఆ డేట్ని ఆ టైంని సో చెక్ చేసి అవైలబిలిటీని బట్టి కన్ఫర్మ్ చేసి ఇమీడియట్గా క్యాలెండర్ని బ్లాక్ చేసి రిమైండర్స్ని సెట్ చేసి ఒక 4 రిమైండర్స్ ఇచ్చి సో డైనమిక్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకొక గ్రేట్ ఫీచర్ ఏంటి అంటే ఇన్ కేస్ ఈ పర్టికులర్ డేట్లో అంటే 4th June అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 4th June ఒక ప్రాస్పెక్ట్ లేకపోతే ఒక యూజర్ నాకు డెమోన్స్ట్రేషన్ కావాలని మెయిల్ ఇస్తే మన ఏఐ ఏజెంట్స్ బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తాయి అనమాట. సో అవి ఏం చేస్తాయంటే 4th డేట్నో లేకపోతే 3rd డేట్నో లేకపోతే ఫార్వర్డెడ్ ఏదో ఇర్రిలేటెడ్ డేట్ని తీసుకోదు. సో సిస్టమ్కి ఉన్నటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే పర్సన్ అడుగుతున్నటువంటి ఏ పర్టికులర్ డేలో అతను రిప్లై లేకపోతే మెయిల్ ఇచ్చాడో నాకు డెమోన్స్ట్రేషన్ కావాలని వెరీ నెక్స్ట్ డే నుంచి స్లాట్స్ని అవైలబిలిటీని చెక్ చేయాలి. 4th మెయిల్ ఇచ్చాడు అనుకోండి 5th 6th అలా చెక్ చేసుకుంటుంది సిస్టమ్. సో సాటర్డే సండేని కూడా అవాయిడ్ చేస్తుంది. సో అలా డైనమిక్గా మీరు 4th రోజు ఇస్తే 5th నుంచి చూపిస్తుంది, మీరు 5th ఇస్తే 6th నుంచి చూపిస్తుంది. ఓకే, సండే మండేని ఎక్స్క్లూడ్ చేసేసి. సో అలా డే మారే కొద్దీ కూడా ఆ స్లాట్స్ని డైనమిక్గా వాటి జనరేషన్ అనేది కూడా స్లాట్స్ యొక్క జనరేషన్ కూడా మారిపోతుంటుంది. దిస్ ఇస్ ద గ్రేట్ ఫీచర్ ఇన్ దిస్. ఓకే, దీంతో పాటుగా డూప్లికేట్ స్లాట్స్ బుకింగ్ అనేది అలౌ చేయదు. సో ఇన్ కేస్ పర్సన్ ఒక స్లాట్ని బుక్ చేసుకొని ఇంకొక స్లాట్ కావాలన్నప్పుడు సో ఆ పర్సన్ ఏం అడుగుతున్నాడో దాన్ని అనలైజ్ చేసి ఓకే డేటాని చెక్ చేసి ఆ పర్సన్కి ఆల్రెడీ స్లాట్ బుక్ అయి ఉందా లేకపోతే ఫస్ట్ టైం అడుగుతున్నారు అనేది చెక్ చేసి ఓకే ఫస్ట్ టైం అనుకుంటే అవైలబుల్ స్లాట్స్ ఏంటో పిక్ చేసి రికమెండ్ చేసి పిక్ చేసుకున్న దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆల్రెడీ బుక్ చేసుకుని ఉంటే మీరు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారు, సో ఆ పర్టికులర్ స్లాట్లో డెమో అటెండ్ చేయండి. సో ఆల్ దీస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మల్టీ ఏఐ ఏజెంట్స్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏజెంట్స్ అనేవి చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నాయి. సో చాలా ఇంటెలిజెంట్గా స్టెప్స్ని తీసుకుంటున్నాయి. సో దట్స్ ద రీజన్ మనం దీన్ని ఇంటెలిజెంట్ ఇంజిన్ అని చెప్పి అంటున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ సిస్టమ్ని మనము ఒక కోచింగ్ బిజినెస్కి బిల్డ్ చేస్తాం. ఈ ఏఐ ఏజెంట్ సిస్టమ్ అనేది ఎంక్వైరీ దగ్గర నుంచి డెమో స్లాట్స్ బుకింగ్ వరకు కూడా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ఏజెంట్సే చూసుకుంటాయి. సో యూజువల్గా ఈ సిస్టమ్ మొత్తాన్ని రన్ చేయడానికి మనకు ఒక టీం కావాలి, లైక్ రిసెప్షనిస్ట్ కావచ్చు లేకపోతే మార్కెటింగ్ టీం కావచ్చు, అదర్వైజ్ ఇన్సైడ్ సేల్స్, ప్రీ సేల్స్. సో ఇదంతా కూడా ఒక టీంతో జనరల్గా చాలామంది రన్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క బిజినెస్ని. బట్ ఇక్కడ ఏంటి అంటే సో
ఎవరైతే ఫామ్ సబ్మిట్ చేస్తారో లేకపోతే ఎవరైతే ఎంక్వైరీ ఇస్తారో సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ సో వాళ్ళ యొక్క క్వరీస్ని అన్నీ క్లియర్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే సో అట్ లాస్ట్ ఏంటి అంటే వాళ్ళకి ఒక డెమో స్లాట్ని వాళ్ళకి కన్విన్స్ చేసి ఒక డెమో స్లాట్ని అడిగేటట్టు చేసి వాళ్ళకి ఒక డెమో స్లాట్ని బుక్ చేసి అట్ ఎండ్ సో డెమోకి మాత్రం జాయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈ ఏఏ ఏజెంట్ సిస్టమ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో దీనివల్ల చాలా మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. దట్టు ఏఏ సిస్టమ్ అనేది ఒక ప్రాపర్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో చాలా డైనమిక్గా రిప్లైస్ ఇస్తుంది కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలా డిఫరెంట్ ఏఏ ఏజెంట్స్ని నేను బిల్డ్ చేస్తూ మీకు కేస్ స్టడీ చూపిస్తానండి. సో దెర్ ఆర్ మెనీ ఏఏ ఏజెంట్స్ ఇన్ ద పైప్ లైన్. సో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి డిఫరెంట్ ఏఏ ఏజెంట్స్ నేను బిల్డ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.